హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. సింపుల్గా సూపర్ డిజైన్లో చిన్నపిల్లలకి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్స్ 4.2 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. ఖర్చుతో కలిపి చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని లెంత్ చూసుకొని నెక్స్ట్ 5 ఇంచెస్ లూజు, టోటల్ లూజ్ కలిపి చెప్తున్నాను. ఖర్చు కోసము 1 ఇంచు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ స్కేల్ తోటి ఇలాగా హ్యాండ్స్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్కేల్కి ఆర్మ్ కర్వ్ స్కేల్ తోటి మార్కింగ్ ఇస్తే డిఫరెన్స్ ఎలా ఉంటుందని చూపిస్తాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నప్పుడు 2 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి మార్కింగ్ తీసుకునేటప్పుడు ఆర్మ్ కర్వ్ స్కేల్ తోటి మార్కింగ్ ఇచ్చుకోండి, ఎక్కువ క్లాత్ అనేది రాకుండా ఉంటుంది. బాడీ పార్ట్లో ఉగ్గలు అనేవి రావు, ఫ్రంట్ సైడు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చుకొని ఇలా డ్రా చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్ ఇది. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా కట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత టాకా ఇచ్చుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ సైడు ఇలా పెట్టుకొని ఇప్పుడు సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా టర్న్ చేసుకొని లోపలికి ఇలాగా ప్రెస్ చేసి ఇక్కడే స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్లో ఫుల్ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్ దాకా. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఈ సెంటర్కి డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది హాఫ్ పట్టు క్లాత్. ఈ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఐరన్ చేసుకొని ఉన్నాను. ఇలా ఐరన్ చేసుకొని స్టిచ్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఈ 3 పీసెస్ని ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని హ్యాండ్స్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. సెంటర్కి ఇక్కడ ఈ కరెక్ట్ ఎడ్జ్ అనేది ఆ మార్కింగ్ దగ్గర ఇలా రావాలి చూపిస్తున్నట్లు. ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా కట్ చేసేసుకొని ఎడ్జెస్లో బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను చూపిస్తున్నట్లు. ఈ ఎడ్జ్న బీడ్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ అలానే, థర్డ్ కూడా అలానే బీడ్ పెట్టి స్టిచ్ చేసేస్తున్నాను. సింపుల్గా హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. హ్యాండ్స్ డిజైన్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.